తర్వాత దాంట్లోని ఆరో ప్రశ్న చూస్తే 7వ తరగతి పూర్తి చేసిన ఒక విద్యార్థి ఎటువంటి ఖర్చు లేకుండా లేదా అతి తక్కువ ఖర్చుతో ప్రభావవంతమైన రీతిలో ఈ కింది వాటికి చెందిన భావనలను అవగాహన చేసుకున్నటకు రిలీఫ్ మ్యాప్లను తయారు చేయగలిగినాడు. ఆన్సర్ వచ్చి లోయలు, పర్వతాలు, పీఠభూములు. 7వ క్వశ్చన్ చూస్తే క్రింది లక్షణాలు పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిని ఇతర ఉపాధ్యాయుల నుండి వేరు చేయను. ఏ లక్షణం వేరు చేస్తుందంటే ప్రస్తుత అన్వయం మరియు మానవ సంబంధాలు మరియు వర్తమాన సమకాలీన విషయాల గురించి విస్తృత పరిజ్ఞానం అనేది వేరు చేస్తుందండి. 8వ క్వశ్చన్ చూస్తే ఒక పాఠశాల 7వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలను నిర్వహించి కొంతమంది విద్యార్థులను పై తరగతులకు పంపకపోవడం అనేది ఆర్టీ 2009 చట్టంలోని ఈ కింది అధ్యాయంలోని సెక్షన్ ప్రకారం చట్ట ఉల్లంఘన కింద వస్తుంది. ఆన్సర్ వచ్చి 5వ అధ్యాయంలో సెక్షన్ 30 సబ్సెక్షన్ 1 అండి. అలాగే 9వ క్వశ్చన్ చూస్తే తరగతి గదిలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా బోధించడానికి ఉపయోగపడే ప్రొజెక్టర్ ఎల్సిడి ప్రొజెక్టర్ అని ఆన్సర్ వచ్చి. 10వ క్వశ్చన్ చూస్తే నూతనంగా నియమించబడిన ఉపాధ్యాయుడు పిల్లల నేపథ్యం ఆధారంగా పారిశ్రామిక విప్లవం పాఠమును ప్రారంభించడానికి ఈ వ్యూహం దోహదం చేస్తుంది. ఆన్సర్ వచ్చి మైండ్ మ్యాపింగ్ అండి.